దేవుని రాజ్యము. ఈ యానిమేషన్ క్రైస్తవులకు మాత్రమే. యోహాను 3:1-10. యూదుల అధికారి అయిన నికోదెమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడయుంటేనే కాని నీవు చేయుచున్న సూచక్రియలు చేయలేడు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదెమును, ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయు. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును. నీవు దాని శబ్దము విందువే గాని ఎక్కడి నుండి వచ్చునో అది ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగుయున్నాడనెను. అందుకు నికోదెమును, ఈ సంగతులు ఎలాగు సాధ్యములని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? మరియు మత్తయి సువార్త 3:1-2. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించియున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. మరియు లూకా సువార్త 17:20-21 దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిందని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు, ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తరమిచ్చెను. దేవుని రాజ్యం వచ్చిందని ఫారిసీయులకు తెలియదు. ఎందుకు? ఎందుకంటే వారు యేసు ప్రభువును నమ్మలేదు. అందుకే దేవుని ఎరుగక ఆయనను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు. బాధాకరమైన విషయం ఏదనగా వారు ఎన్నడూ దీన్ని గ్రహించలేదు. వారు యేసు ప్రభువుని చేత తీర్పు పొందుతారు. ఈ రోజుకి కూడా అనేక మంది క్రైస్తవులు ఎంతో సమయాన్ని అనంతమైన ప్రశ్నలతో శోధించుతున్నారు. అందుకే దేవుని రాజ్యం వారిలో లేదు. పశ్చాత్తాపపడండి, దేవుని వాక్యం సమీపంగా ఉన్నదని యేసు ప్రభు కాని యోహాను కాని చాటారా? లేదుగా. దేవుని రాజ్యం సమీపంగా ఉన్నదని చెప్పారు. దేవుని రాజ్యం అనగానేమి? చాలా మంది మనము చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలోకి వెళ్తామని అనుకుంటారు. కొన్ని వచనాలు జాగ్రత్తగా చదవండి. మత్తయి సువార్త 19:14 మరియు యోహాను సువార్త 3:3 మరియు యోహాను సువార్త 3:5 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:9 మరియు లూకా సువార్త 17:21. దేవుని రాజ్యం మానవ రాజ్యం లాగా భౌతిక సరిహద్దులు కలిగి ఉండదు. కానీ ప్రజలలో దేవుని రాజ్యం పరిశుద్ధాత్మ కార్యం మరియు ఆయనతో సహవాసం ద్వారా మొదలవుతుంది. ఈ రోజుకి కూడా తిరిగి జన్మించిన క్రైస్తవులైన మనము దేవుని రాజ్యం సమీపించిందని చెప్పే సంఘటనలు, సంప్రదాయాలను వెదకవద్దు. వాటి బదులుగా దేవుడు ప్రజల హృదయాలలో ఏమి చేస్తున్నాడో గమనించాలి. దేవుని రాజ్యం ఉంటే
పరలోకం మరియు భూమిలోని సమస్త జ్ఞానం ఇష్టపూర్వకంగా దేవుని సహవాసంలోకి యేసు ప్రభువు ద్వారా వెళ్ళడమే. దేవుని రాజ్యం దేవదూతలు మరియు మనుష్యుల సమ్మిళితం. అది అనంతమైనది. దేవుడు నిత్యజీవుడు. అది ఆధ్యాత్మికంగా తిరిగి జన్మించిన క్రైస్తవులలో కలుగుతుంది. మనము తిరిగి జన్మించడం వలన దేవుని శాశ్వత రాజ్యంలో భాగమైపోతాము. యోహాను 3:5 ప్రకారం ఆత్మలో జన్మించుట మరియు రోమా 8:16లో ఆత్మ మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. పరిశుద్ధాత్మనే మనల్ని దేవుని రాజ్యంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తుంది. పరిశుద్ధాత్మ దేవునితో నడవడంలో మనలను ఎదిగిస్తుంది మరియు ఆయన సహవాసంలో మనలను ఆయనకు దగ్గరగా తీసుకువెళ్తుంది. పరిశుద్ధాత్మ మనకు దేవుని రాజ్యం మర్మాలను గూర్చిన జ్ఞానం కలిగిస్తుంది, కానీ వారికి ఇవ్వదు. వారెవరు? తిరిగి జన్మించని క్రైస్తవులు కేవలం మతపరమైన వ్యక్తులు. అందుకే చాలామంది క్రైస్తవులు అదే పనిగా దేవుని గురించి, బైబిల్ పుస్తకాలు, వస్తువుల గురించి వివిధ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దేవుని రాజ్యం అనే యానిమేషన్లో మీకు చూపిస్తాను. దేవుడు, కుమారుడు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు. దేవుని రాజ్యం అంటే దేవుని పరిపాలన. దేవుని రాజ్యం పరిశుద్ధాత్మనే దేవుని రాజ్యాన్ని మన కొరకు తీసుకువస్తాడు. ఆత్మీయ వరాలు దేవుని బిడ్డలకు ఇవ్వబడతాయి. దేవుని పనిని జరిగించడానికి, ఆయన సంఘం కట్టడానికి మరియు ఆయన రాజ్యాన్ని లోకంలో విస్తరించడానికి. ఇప్పటి కాలానికి సంబంధించిన బైబిల్ జ్ఞానులు, బోధకులు అప్పటి యూదా మత ప్రచారకుల వలెనే ఉన్నారు. వీరు మతపరమైన వ్యక్తులు. వీరు ఎన్నడూ దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. వీరికి బైబిల్ పుస్తకాల గురించి, బైబిల్ గ్రంథం గురించి ఎంతో జ్ఞానం కలదు. వీరు మనుషుల చేత ఎంతో గౌరవ మర్యాదలు పొందుకుంటారు, కానీ దేవుని సహవాసంలోకి రాలేరు. వీరు దేవుని రాజ్యాన్ని చూడలేకపోతున్నారు. దేవుని స్వీకరించిన ప్రతి దానిలో దేవుని రాజ్యం ఉన్నది. ప్రకృతి మరియు దేవుని చేత నడిపింపబడే ప్రతి దానిలో దేవుని రాజ్యం ఉంది. బైబిల్ చదివే ముందు మనం ఆత్మకు మరియు ఆత్మ కొరకు ప్రార్థించినాకనే బైబిల్ చదువుతాము. బైబిల్ చదువుతూ ఆత్మలో ప్రార్థిస్తాము. పరిశుద్ధాత్ముడు మన బలహీనతలో మనకు సహాయం చేస్తాడు, ఎందుకంటే ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు. ఈ యవనస్తుడు తిరిగి జన్మించిన క్రైస్తవుడు కాబట్టి దేవుని రాజ్యం త్వరగా ఇతని దగ్గరకు వస్తుంది. పరిశుద్ధాత్మ అగ్ని మనలో రగలాలని యేసు ప్రభువుని వేడాలి. బైబిల్ దేవుని లోతులను చూపిస్తుంది మరియు దేవుని పరిశుద్ధాత్మ వాటిని గ్రహించినట్లు చేస్తాడు. దేవుని రాజ్యానికి చెందిన మర్మాలు మనకు ఇవ్వబడతాయి. ప్రతి క్రైస్తవుడు దేవుని పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాలనేది దేవుని చిత్తం. అప్పుడు దేవునితో సహవాసం కలిగి ఆయన స్వరూపంలో మార్చబడతాము. దేవుని రాజ్యం ఇప్పుడే వచ్చి ఉన్నది.
అందులో దేవుని శక్తి యేసులో నిక్షిప్తమై ఉన్నది. దేవుని మరణం ద్వారా, ఆయన పునరుత్థానం ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ బహుమానం మనం పొందుకున్నాము. దేవుని రాజ్యం మిమ్మును సమస్తమైన శాంతి, సమాధానం, విశ్వాసంలో నింపునుగాక. రోమా 14:17 దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియును సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. మీరు దేవుని రాజ్యంలో ఒక భాగం. దేవుని రాజ్యం నిరంతరం మీలో ఉన్నది.